అనకూడదు, చిల్లరు, ఒక చిల్లర వెధవ అనుకున్నాను. నిజంగా చెప్పాలి, కొట్టాను, అది నేనే చెప్తున్నాను. ఓకే, సో తిట్టాను, నేనే చెప్తున్నాను. రాళ్ళు విసిరాను, నేనే చెప్తున్నాను. బికాజ్ ఎంతైనా యాక్టింగ్ ఈజ్ లివింగ్ అండ్ ఐఎమ్ నాట్ అపాలజైజింగ్ ఫర్ ఇట్. అండ్ ఐఎమ్ అ డాక్టర్, సో ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఆల్ ద బెస్ట్. మంచి ఆర్టిస్టులు దొరికారు, మీ వర్క్ ఈజీ అయిపోయింది అనుకుంటున్నాం. మంచి టీం దొరికారు, మీ వర్క్ ఈజీ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. బట్ ఏ విషయంలో మీరు డీల్ చేయడానికి ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది ఈ సినిమా విషయంలో? మంచి యాక్టర్స్ దొరికారా, ఎత్తుక్కున్నానా? అదే కష్టమా? సో యాక్టింగ్ దగ్గర ఇట్స్ డెఫినెట్లీ నేను చాలా పర్టిక్యులర్, మేబీ టఫ్ అంటారు. బట్ ఈ కథ విన్నప్పుడు నాకు రామకృష్ణ చెప్పాను కదా, నేను రామకృష్ణ క్యారెక్టర్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఆయన షేడ్స్ ఆఫ్ గ్రే, తెలుగులో ఒక చిల్లర వెధవ ఫస్ట్ మీట్ చేసినప్పుడు. ఈ క్యారెక్టర్ని ఎవరు క్యాస్ట్ చేస్తే బాగుంటుందని నేను చాలా ఆలోచించాను. 2 సినిమాలు కొత్త వాళ్ళతోనే తీశాను, అప్పుడు అది అవసరం. ఇప్పుడు లక్కలీ 2 సినిమాల తర్వాత నోన్ ఫేసెస్ వెళ్ళొచ్చు. బట్ నోన్ ఫేసెస్తో వెళ్ళొచ్చు, వెళ్ళినప్పుడు ఒక ఆర్టిస్టిక్ లిమిటేషన్ ఏంటంటే మీరు కథ చెప్పగలరు, లైక్ యూ కెన్ ప్రిడిక్ట్ ద స్టోరీ. సో అందుకే నేను మళ్ళీ ఇది అవకాశం ఉన్నా కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకున్నాను. అది ఎవరు అనుకున్నప్పుడు రామకృష్ణ చెప్పాడు కదా, రామకృష్ణ నాకు యూఎస్లో పరిచయం అయ్యాడు. సో అప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను, ఈ అబ్బాయి నార్త్ ఇండియన్ అనుకున్నా. సరిగ్గా ఒక 15 minutes కాన్వర్సేషన్ తర్వాత వైజాగ్ యాసదించాడు. ఆ మేనరిజమ్స్ అవన్నీ చూస్తే దిస్ ఇస్ తప్పు. నిజంగా ఐ థాట్ హీ వాజ్ అనకూడదు, ఒక చిల్లర వెధవ అనుకున్నాను. ఐ హోప్ ఇట్స్ నాట్ టూ బ్యాడ్ ఆఫ్ వర్డ్, బ్యాడ్ వర్డ్. ఓకే, ఇట్స్ నాట్ అ బ్యాడ్ వర్డ్. బట్ ఆయన మేనరిజమ్స్, ఆ యాస, ఇది ఒక వైజాగ్ యాస ఇట్లా లేజీగా మాట్లాడుతాం, అదంతా రామకృష్ణ క్యారెక్టర్ అనమాట. బట్ రామకృష్ణ లైక్ కథలో ఈజ్ అ గుడ్, యాక్చువల్లీ ఒక మంచి మనసున్న అబ్బాయి. అది బయటకు ఈజీగా కనిపించదు, బట్ నిజంగా ఆయన యాక్షన్స్ చూస్తే ఒక మంచి మనసు, ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అండ్ అదంతా కొంచెం బ్యాక్ డ్రాప్లో ఉంటుంది, ఆయన కష్టాలు ఫ్రంట్లో ఉంటాయి. సో ఈయన్ని కలిసినాక అంటే ఆయన రూపురేఖలు చాలా డిఫరెంట్గా ఉండే అప్పుడు. బట్ వారన్నట్టు ఆయన ఫీచర్స్ నాకు మన పెద్ద హీరోస్ కనిపించారు. ఒకవైపు చూస్తుంటే నాగార్జున గారు, ఒకవైపు నుంచి చూస్తే వెంకటేష్ గారు, ఇంకో వైపు చూస్తే బాలయ్య గారు. లైక్ ఐ సా ఎవ్రీబడి. నాకు తెలుగు సినిమా అంటే ప్రాణం. ఈ సినిమా మీరు చూస్తే ఆ చిన్న చిన్న రెఫరెన్సెస్ ఉంటాయి, మెయిన్ కథ కాకుండా వెనకాల లైక్ ఆ రెఫరెన్సెస్ ఉంటాయి. సో అండ్ తర్వాత నాకు అప్పన్న నాకు ఆల్రెడీ తెలుసు. సో ఆ క్యారెక్టర్కి దే వాజ్ ఆల్వేస్ ఓన్లీ అప్పన్న. అదే చెప్పాను కదా, యూ హ్యావ్ టు డూ దిస్ క్యారెక్టర్ అని చెప్పేశాను. బెనర్జీ గారు నాకు ఎక్కువ పరిచయం లేదు, బట్ ఆయన ఫస్ట్ కలిసినప్పుడు ఫొటోస్ చూసినప్పుడు ఐ న్యూ ఇట్ వాజ్ రెడీ. సో కాస్టింగ్ దగ్గర నాకు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది. సో దట్స్ నాట్ అ ప్రాబ్లం. ద ప్రాబ్లం వాజ్ ఈ అబ్బాయి సిటీ అబ్బాయి. సినిమా అంతా 60 scenes ఉంటే ఆల్మోస్ట్ 56 scenes ఈ అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి సిటీ అబ్బాయి, యుఎస్ అబ్బాయి, యూరప్ అబ్బాయి, అన్ని అబ్బాయి, ఊరబ్బాయి తప్ప. సో ఈ అబ్బాయిని ఆ అబ్బాయిలాగా ఎట్టా తయారు చేయాలి, అది కష్టం. అది ఫస్ట్ ఛాలెంజ్. రెండోది, 2 అమ్మాయిలు ఉన్నారు, ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నేను పబ్లిక్గా సినిమా ముందు నేను ఇంట్రడ్యూస్ చేయట్లేదు, ఎందుకంటే ఆ 2 అమ్మాయిలు మీరు సినిమాలోనే చూడాలి, ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవ్వాలి, ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ పర్ఫెక్ట్. ఓకే, సో అక్కడ ఒక అమ్మాయి కంప్లీట్ న్యూ, అసలు కెమెరా ముందు లేదు. ఆ అమ్మాయి ఒక వెరీ డిఫరెంట్, ఆల్మోస్ట్ అథ్లెటిక్ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి వస్తుంది. ఆ అమ్మాయిని ఒక ఊరిలో పనిచేసే అమ్మాయిలో తీసుకురావాలి. ఆ లంగా ఓణి వేసుకుంటాం, లుంగి వేసుకుంటాం, మాట తీరు, వయ్యారం, గడుసుతనం అవన్నీ నేర్పియాలి. సో మీరు నాకు తెలుసు అడుగుతారు, మీకు ఎలా తెలుసు యూఎస్లో ఉన్నారు అని. ఇట్స్ ఓకే, నాకు విలేజ్ బాగా లైక్ నాకు అది ఐ నో ద విలేజ్. ఓకే, సో వాళ్ళిద్దరి మధ్య సీన్స్ పండకపోతే సినిమా పండదు. ఆ గడ్డివామ సీన్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ సీన్స్. వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి మధ్యన సీన్స్ పండకపోతే సినిమా పండదు. సో అండ్ తర్వాత అప్పన్న క్యారెక్టర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. బట్ కథలో ఇట్స్ వెరీ ట్రిక్కీ. ఆయన
ఆయన ఎవరో మంచాడా చెడ్డవాడో థింగ్స్ లైక్ దాట్. సో అదేమో ఫిల్మ్ మేకింగ్ అయితే, ఇక్కడేమో యాక్టింగ్. సో వీళ్ళిద్దరిని ఆయన, నాకు రవీంద్ర విజయ్ తెలుసు కాబట్టి నాకు తెలుసు ఆయన క్యారెక్టర్లో ఆయనే ఒక ఇష్యూ తీసుకొస్తే పర్వాలేదు. బట్ వీళ్ళిద్దరి దగ్గర సీన్స్ పండకపోతే సినిమా ఫ్లాట్. సో ఐ హ్యాడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ గైస్. అండ్ నిజంగా చెప్పాలి, కొట్టాను, అది నేనే చెప్తున్నాను. ఓకే, సో తిట్టాను, నేనే చెప్తున్నాను. రాళ్ళు విసిరాను, నేనే చెప్తున్నాను. బికాజ్ ఎంతైనా యాక్టింగ్ ఈజ్ లివింగ్ అండ్ ఐ am not apologizing for it. And I'm a doctor, so I can take care of him. ఆల్ ద బెస్ట్.